నర్సపేట పట్టణంలో చిరకాల మిత్రుడు, ఉద్యమకారుడు కాసుల రవికుమార్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి సొంత ఇంట్లోనే గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకి నిరుద్యోగులకి విద్యను అందుబాటులో తీసుకొచ్చే సంకల్పంలో భాగంగా సమాజ పరిజ్ఞానాన్ని పొందేటువంటి సంకల్పంలో భాగంగా ఉచితంగానే లైబ్రరీ దాదాపు 10,000 పైచలకు వివిధ రకాల పుస్తకాలను అందుబాటులో తీసుకొచ్చి ఫ్రీగా లైబ్రరీని అందుబాటులో తీసుకురావడం, అది కూడా దాదాపు 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని 17వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మిత్రుడికి వారి కుటుంబ సభ్యులకి సహకరించినటువంటి అందరూ కూడా పేరు పేరు శుభాకాంక్షలు. ఆదర్శనీయులు, అభినందనీయులు. అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పది. విద్యాదానంలో వారి వృత్తిని మరొకసారి గుర్తు చేసుకొని వారి ధర్మాన్ని పాటించి వారికి వచ్చేటువంటి శాలరీ నుంచి కూడా మంత్లీ ఖర్చు పెట్టి ఇవాళ ఈ స్థాయికి లైబ్రరీని తీసుకొచ్చారు. ప్రభుత్వ లైబ్రరీకి మించి ఇవాళ అన్ని రకాల పరిజ్ఞానం పొందేటువంటి అన్ని రకాల పుస్తకాలు కూడా మనందరం కళ్ళారు చూడడం జరుగుతూ ఉన్నది. తప్పక వారు మరింత ప్రోత్సహించాలి. సమాజం వారు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఈ లైబ్రరీని కూడా పేద విద్యార్థులు, నిరుద్యోగ యువకులు తప్పకుండా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ, పరిజ్ఞానం ఎంత పొందితే అంత అది కరగలేంది, దొంగిలించబడింది. కాబట్టి తప్పక ఈ లైబ్రరీని అందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.